ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమెన్. హల్లెలూయా. యోర్దాను నది యువతల ఉన్న అరణ్యంలో ఆరాబాలో మోషే ఇశ్రాయేలీయులతో పలికిన మాటలు. మోషే గారు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా దేవుడు నియమించినారు. ఇశ్రాయేలీయులు నీరసించినప్పుడు, దిగులు పడుచున్నప్పుడు మోషే గారు ఇశ్రాయేలీయులను ధైర్యపరుస్తున్నారు. మన దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ప్రియ సహోదర సహోదరి, మరి నిజముగా మన జీవిత ప్రయాణంలో అనేకసార్లు విసికి వేసారిపోతుంటాము. ఇంకా ఎన్నాళ్ళు ఈ బాధలు, ఎన్నాళ్ళు ఈ ఇబ్బందులు, ఇంకా ఎంతకాలం ఈ వేదనలు అని కృంగిపోతుంటాము. కానీ మనము నమ్ముకున్న మన దేవుడు మనకు వాగ్దానము చేయుచున్నారు. భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించేదను అని యెహోవా దేవుడు మనకు వాగ్దానము చేయుచున్నారు. ప్రియ సహోదర సహోదరి, కృంగిపోవద్దు, దిగులు పడవద్దు. మన దేవుడు మనల్ని ఉన్నత స్థితిలో, గొప్ప స్థితిలో ఉంచబోతున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.